చూసాము నామినేషన్ టైంలో డెమాన్ పవన్ ఇమాన్యుయల్ని నామినేట్ చేస్తున్న టైంలో మధ్యలో కళ్యాణ్ అండ్ రీతు ఇన్వాల్వ్ అయిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మన పవన్ వెళ్ళిపోయి అదే డెమాన్ పవన్ వెళ్ళి కళ్యాణ్ మెడ పట్టుకోవడం మనం చూసాం. అది ఇంటెన్షనల్లీ పట్టుకోలేదని మనకి ఈజీగా, అంటే చాలా మంది కోపడ్డారు, అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది కోపడ్డారు. అండ్ నాకు కూడా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండ్ కళ్యాణ్కే ప్రెసెంట్ నేనైతే సపోర్ట్ చేస్తున్నాను కూడా. బట్ కళ్యాణ్ దృష్టిలో అతను మెడ పట్టుకున్న ఫీలింగ్ తనకి లేదు, పట్టుకోవాలన్న ఫీలింగ్ ఇక్కడ డెమాన్కి కూడా లేదు. వాళ్ళు మరీ సీరియస్గా పట్టేసుకొని తోసేసుకొని ఇదవలా అనుకోకుండా అబ్బాయి చెయ్యి వెళ్ళిపోయిందనే నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక చిన్న క్లారిఫికేషన్లో రీతు వచ్చి కళ్యాణ్ని అడుగుతుంది, నీ మెడ పట్టుకున్నాడు నువ్వేమనుకుంటున్నావు ఇది అదంటే, ఆడెందుకు నా మీద కోపంతో పట్టుకోలేదు, నేను చెప్తాను సార్కి నాతో కోపంతో పట్టుకోలేదని చాలా ప్యూర్ సోల్ అసలు కళ్యాణ్. ఇందుకే అండి నేను సపోర్ట్ చేసేది. ఈ చిన్న ముక్క పట్టుకొని డ్రాగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నన్ను పట్టుకున్నాడు, ఇంత జరిగితే ఇంతలా చూపిస్తారు, మనం చూస్తూ ఉంటాం కదా. కానీ కళ్యాణ్ మాత్రం లేదు, ఆడేమి నన్ను అలా అనలేదు, నేను చెప్పుకుంటాను సార్కి, రేపొద్దున ఏమైనా నేను చూసుకుంటా, నాకేం ప్రాబ్లం కాలేదు కదా, వాడు నన్ను ఏం తిట్టలేదు, నేనేం వాడిని తిట్టలేదు, వాడు నన్ను కావాలని అనలేదు అనేసి కళ్యాణ్ అనే విధానం మీరు చూసే ఉంటారు. ఒక క్లిప్ అయితే ఆల్రెడీ సర్క్యులేట్ అవుతా ఉంది. సో ఇలాంటి వీటి వల్లనే నేను కళ్యాణ్ని సపోర్ట్ చేస్తున్నానండి. చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ ఓట్ ఫర్ నార్మల్ కామన్ పర్సన్. ఎవరు హౌస్లో అంటే కళ్యాణే ఉన్నాడు, కామన్ పర్సన్. మనం చూస్తున్నాం కదా సీజన్ 5-6 నుంచి ఆదిరెడ్డి కావచ్చు, పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ అయి మరి బయటకు వచ్చాడు, ఆదిరెడ్డి కూడా టాప్ వరకు వెళ్ళొచ్చాడు. సో అలాంటి పర్సన్స్ని మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారు? రేపు పొద్దున మనం కూడా ఒక కామనరే కదా. సో మనలాంటి వాళ్ళకి కూడా ఒక అవకాశం రావాలి, మనం కూడా మనల్ని ప్రూవ్ చేసుకోవాలి అంటే మన కామనర్ అయిన కళ్యాణ్ని సపోర్ట్ చేద్దాము ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. మీకు కూడా తను చాలా జెన్యూన్ అండ్ క్లియర్ మైండెడ్, ఎథిక్స్ పరంగా కావచ్చు, ఆట పరంగా కావచ్చు, మెంటలీ అబ్బాయి కూడా చాలా మెచ్యూర్డ్ ఉన్నాడు. ఆ వయసుకి మించి మెచ్యూర్డ్ ఉన్నారు. మీరు చూడొచ్చు, అసలు అబ్బాయి బిహేవింగ్ చూడొచ్చు. స్టార్టింగ్లో అబ్బాయికి 2-3 వచ్చి ఒక ట్యాగ్ ఇచ్చేసి వెళ్ళారు, కానీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము. దయచేసి కళ్యాణ్కి ఓట్ చేద్దాము, గెలిపిద్దాము. మీకు కూడా కళ్యాణ్ నచ్చితే కమెంట్ చేయండి, ఆయన తప్పులు ఏమైనా ఉంటే కూడా కమెంట్ చేయండి. అది ఎంతవరకు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.